దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలంగాణ శాసనసభ సంతాపం ప్రకటించింది. మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో సంతాపం తెలిపేందుకు ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో మాజీ ప్రధాని దేశానికి చేసిన సేవలను పార్టీలకు అతీతంగా సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని, హైదరాబాద్లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా అభివర్ణించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలందించారని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రణాళికా సంఘం చైర్మన్గా దేశంలో ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. 1991 నుంచి 96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ సింగ్ ఊపిరిలూదారన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి. 1991 మరియు 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమైందని సీఎం గుర్తు చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిందని, ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పడిందన్నారు. మన్మోహన్ సింగ్ ఎల్పీజీ విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిలిపారని, 2004 నుంచి 14 మధ్య ప్రధానిగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఉపాధి హామీ, ఆర్టీఐ, ఎన్హెచ్ఆర్ఎం పథకాలను ప్రారంభించింది మన్మోహన్ సింగేనని సీఎం తెలిపారు. ఆర్థిక స్థితిగతులు మార్చే నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. సామాజిక విప్లవ కార్యక్రమమైన ఆధార్ను మన్మోహన్ ప్రారంభించారని, సరళీకృత ఆర్థిక విధానాలు తెచ్చి ప్రపంచంతో పోటీ పడేలా బలమైన పునాదులు వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన సేవలు భావితరాలు గుర్తుంచుకోవాలని, సేవలకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.